నీళ్ళు ఆల్మోస్ట్ అంతా ఇంకిపోయిందండి. ఇది అనుకున్నంత కష్టమైంది కాదు. పాలు ఎరగొట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా పావు గంట పట్టింది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మధ్య మధ్యలో కలుపుతూ పావు గంటలో నీరంతా ఎగిరిపోతుంది. ఇప్పుడు చక్కెర వేసుకుందాం. లీటర్కి నేను 3/4 కప్పు వేస్తున్నాను. 3/4 కప్పు చక్కెర వేసాను. ఇప్పుడు కలిపేసుకుందాము. ఇప్పుడు ఒక 3-4 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు సన్న మంట మీద ఉడికించుకుందాము ఒక 10 నిమిషాలు. కరెక్ట్ కొలత అయితే ఈ పాలకి, లీటర్ పాలకి పావు కిలో చక్కెర పడుతుందండి. అంటే 1.5 కప్పు వేసుకోవచ్చు మీరు. నేను కొంచెం తక్కువ తింటాను కాబట్టి నేను తక్కువ వేసాను. మళ్ళీ ఇంకో పావు కప్పు వేసుకున్నాను. నేను 1 కప్పు వేసుకున్నాను. మీరు 1.5 కప్పు వేసుకోవచ్చు. ఇది కలర్ మారిపోయింది, దగ్గర పడిపోయింది చూసారా. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, 1 నిమిషం. ఇప్పుడు ఇట్లా ప్రెషర్ ప్యాన్ కానీ ఏదైనా తీసుకోండి, దట్టంగా ఉన్న మందంగా ఉన్న గిన్నె. దీంట్లో ఈ ప్లేట్ పెట్టుకోండి. మళ్ళీ మనం ఇది వేసుకొని చేతితో పట్టుకోలేము, కాలిపోతుంది, చేయి కాలుతుంది. తో పట్టుకుని దీని మీద ఈ మూత పెట్టేసి ఇలాగా ఇది పెట్టేసి చల్లారనిద్దాం. ఇలాగే ఒక 7-8 గంటలు, కనీసం 7 గంటలన్నా ఉండాలి ఇలాగే. తర్వాత చూపిస్తాను. లేదా ఇలా మందపాటి ప్యాన్ లేకపోతే ఒక పెద్ద గిన్నె తీసుకొని ఈ చిన్న డబ్బాని దాంట్లో పెట్టి పైన మూత పెట్టి బాగా ఒక దుప్పటి చుట్టేసేయండి. అలా కూడా పనికొస్తుంది. 6 గంటలు అయిపోయాయి. ఇప్పుడు ఇది తీసి చూద్దాం.